హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హారిక కిచెన్లో ఏం చేయబోతున్నానో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ కట్టాకైతే కోసుకున్నాను ఫ్రెండ్స్. సొరకాయ అయితే చాలా లేతగా ఉంది, బాగుంది. వంకాయలు అవి కోసుకున్నాను. ఇదైతే ఒక 1/2 కిలో చికెన్ ఫ్రెండ్స్. ఇదైతే వండుతాను. కూర ఉన్నా లేకపోయినా కట్టా ఉంటే చాలు ఫ్రెండ్స్. కట్టాకి పప్పు అయితే ఇలా ఉడకబెట్టుకున్నాను. ఒక 4 విజిల్లు వస్తే ఇంత మెత్తగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. చూసారా, ఇంత మెత్తగా అయితే ఉడికిపోయింది. 4 విజిల్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కనపడుతుందా? ఇది పక్కన పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఒక విజిల్ వచ్చేలా పెడతా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు బియ్యం అయితే నానబెట్టుకున్నాను, బాస్మతి బియ్యం ఫ్రెండ్స్. మామూలు బియ్యంతో కూడా వండుకోవచ్చు. నేనైతే కొబ్బరి పాలతో పలావ్ వండబోతున్నాను. కొబ్బరి అన్నం వండుతాము, పలావ్ వండుతాము, బగారన్నం వండుతాము ఫ్రెండ్స్. కొబ్బరి పాలతో బగారన్నం వండటం ఎలాగనే చూపిస్తాను చూడండి. కుక్కర్లో పెట్టిన పప్పుని ఒకసారి అయితే మిక్సీ వేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు పోసుకొని మనం రుబ్బితే ఒక్క వంతే ఒదిగిద్దేమో, మిక్సీ వేస్తే చాలా ఒదిగి వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే మిక్సీ వేసి చూపిస్తాను. చూసారా, మిక్సీ వేసాను. ఇంకా ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత పప్పు పోసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే కట్టా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అదే కట్టలో చికెన్ కూడా వేసుకున్నామంటే దాల్చా అంటారు. చికెన్ లేకుండా అయితే కట్టా అంటారు ఫ్రెండ్స్. కుక్కర్లో పెట్టేశాను ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసుకున్నాను కదా సొరకాయ, వంకాయ ముక్కలు, ఇవన్నీ కొద్దిగా నూనె వేసి చెక్క, లవంగా, యాలక్కాయ ఒక్కొక్కటి చొప్పున వేసి ఈ కోసుకున్న సొరకాయ ముక్కలు, వంకాయలు, టమాటా, ఉల్లిపాయ అన్ని ముక్కలు ఆ నూనెలో వేసేసి వేయించిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చిందాక పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే ఉడకబెట్టిన పప్పు కూడా వేసేయాలి. ఒక విజిల్ వచ్చిందాక పెట్టుకొని తర్వాత చింతపండు పులుసు పోసి మరగనిస్తే కట్ అయిపోతుంది. ఈలోగా నేను రైస్కి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. కొబ్బరి పాలు పలావ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, కొబ్బరిని ఇలాగ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని వడకట్టుకోవాలి. పాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ పాలు ఎసరు పోసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం కాదు ఇది, కొబ్బరి పాలు పలావ్. కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అన్నం పొయ్యి మీద పెడతాను. గిన్నె అయితే పెట్టుకున్నాను కదా, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక గిన్నెలో పెట్టుకున్నాను. దీంట్లో చూసారా, చెక్క, యాలక్కాయలు, లవంగాలు, ఈ బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉన్నాయి. ఆకు కూడా, కొంచెం షాజీరా. ఒక 1/2 కిలో బియ్యానికి అయితే మేము మసాలా ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. ఇదైతే కేజీ బియ్యానికి సరిపోతాయి. నేనైతే ఒక 1/2 కిలో వేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 కిలో బియ్యానికి ఒక కాయ సరిపోతుంది. నేను ఒక కాయ అయితే కొట్టాను. కొంచెం మంచి నూనె వేద్దాం. ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా దినుసులన్నీ వేసేస్తున్నాను. పలావ్ చేస్తున్నాను కదా, ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ వాడట్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఉప్పు వేయలేదు, ఎందుకంటే కొబ్బరి పాలు పోస్తాను కాబట్టి. ఉప్పు వేస్తే పాలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. రోజు ఉప్పు వేస్తాను కదా, ఈరోజు అయితే ఉప్పు వేయలేదు. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది టమాటాలు కూడా వేసుకుంటాను. పుదీనా, కొత్తిమీర, టమాటాలు కూడా కోసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు అయితే 3 కాయలు కోసుకున్నాను. ఒక 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటాలు అయితే లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. ముందేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆకుకూరలు అయితే అక్కడ పుదీనా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర కూడా వేసేసా ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా వేసేద్దాం. టమాటా కూడా వేగిన తర్వాత కొబ్బరి పాలు పోసేసుకుంటే, కొబ్బరి పాలు కూడా కొంచెం బాయిల్ అయినాయి అంటే రైస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి మూత పెట్టుకుంటాను. మూత అయితే పెట్టేసా ఫ్రెండ్స్. టమాటా కూడా వేసేసా ఫ్రెండ్స్. ఒకసారి కలిపి మూత పెట్టుకొని టమాటా కూడా మెత్తబడినాక అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. కట్టా విజిల్ పోయింది ఫ్రెండ్స్, మొత్తం ఆవిరిపోయింది. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం. ఒక విజిల్ పెట్టాను ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసి స్టవ్ ఆన్ చేసి మరగనిద్దాము. మరిగితే ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్ళకు బదులు ఈ పాలు పోసేస్తాం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున పాలు పోసేసాము. ఇది కొద్దిగా తిరిగిన తర్వాత బియ్యం వేసుకున్న తర్వాత ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. ఈలోగా కట్టా కూడా ఉడుకు పట్టేసింది. ఇంకా ఇది అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి దించేయటమే. కొత్తిమీర వేసి దించేసుకోవటమే. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఏ పలావ్ అయినా సరే కట్టా ఉండాలి. కట్టా చికెన్ కర్రీ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో గోంగూర పచ్చడి చేస్తారు, పెరుగు చట్నీ చేస్తారు. ఏమీ లేకపోయినా ఉట్టి కట్టా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. ఈ పాల మీద మూత పెట్టుకొని మరిగించుకుందాం ఫ్రెండ్స్. పాలు మరిగేలోపు చికెన్ కర్రీ కూడా చేసేద్దాం ఫ్రెండ్స్. కట్ట అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈలోగా ఎసరు కూడా మరుగుద్ది, అప్పుడు బియ్యం వేస్తాము. ఈలోగా ఇది కూడా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అన్నం కూర 2 ఒకసారి అయిపోవాలంటే మనం ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక్కో దాని వెంట ఒకటి వేసేసుకుంటూ ఉండాలి. చికెన్ అయితే తీసుకున్నాను, వేసేస్తున్నాను చూడండి. కట్టా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. అదే కట్టా లేకుండా ఉంటే కనుక కొద్దిగా చారు అలా చేసుకోవచ్చు. లేదంటే అందరికి కలిసి రావాలంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు సార్. ఇది కొబ్బరిపాలు పలావ్ కాబట్టి బంగాళదుంప అవసరం లేదు. ఒకసారి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసాను. ఈ పక్కన రైస్ కూడా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఎసరు మరిగింది కదా, బియ్యం వేసుకొని మూత పెట్టేసుకుందాం. బియ్యం అయితే వేసేసా ఫ్రెండ్స్. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. కొంచెం ఉడికి పట్టిన తర్వాత ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అన్నం అయితే ఎసరు వచ్చింది, పెట్టేసాం. బియ్యం వేసి పెట్టేసాం కదా. ఇప్పుడు చికెను ఎగురులాగా వండుతున్నాను కదా, కట్టా ఉంది. కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసాను కదా. ఇదివరకంటే ఏ పండగకు పబ్బలకు వండుకునేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. రోజు పండుగ ఫ్రెండ్స్. ఒక ఆదివారం అనే కాదు, ఎప్పుడు తినాలనిపిస్తే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేయటమే. మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఉడుకు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపి సిమ్లో పెట్టుకుందాం. కొంచెం కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు, ఇలా నీరున్నప్పుడు అయితే కళ్ళుప్పు వేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే కొంచెం ఎగిరినాక వేసినా పర్వాలేదు, ఏంటంటే కొబ్బరిపాలు వేసాం కాబట్టి. ఉప్పు తర్వాత వేయాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వేస్తున్నాను, కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు వేసిన తర్వాత కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో అన్నం అయితే మగ్గిపోతుంది పలావ్.
ఇది మధ్యలోపు కర్రీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకున్నది ఫ్రెండ్స్. నేను ఒకసారి చేసి ఉంచుకుంటాను. మసాలా కర్రీస్లో కొంచెం కొంచెం వాడతాను ఫ్రెండ్స్. ఇది లేకపోతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్లో వేయగా కొంచెం పాలైతే కొలతకు మిగిలినాయి ఫ్రెండ్స్. ఇవి దీంట్లో వేసేస్తున్నాను. వేరే వాటర్ కలపకుండా ఇవే సరిపోతాయి. కలిపి మూత పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసి దగ్గరికి అయిన తర్వాత మసాలా కొత్తిమీర జల్లి ఇది కూడా ఆపేసుకుంటే ఈరోజు వంటలన్నీ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలైతే బయట ఎక్కువ ఇష్టపడరు ఫ్రెండ్స్. ఏది కావాలన్నా నేను చేసి పెట్టేస్తాను కాబట్టి బయట ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మటి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా బయట ఎక్కువ తినరు. మనం ఇంట్లో పిల్లలకి చేసి పెడితే బయట తినరా అని చెప్తాను కదా. అంతే ఫ్రెండ్స్. చూసారుగా అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటాను. ఎంతో రుచికరమైన కొబ్బరి పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఒక నిమిషం అయితే ఈ వాటర్ కూడా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మసాలా కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. గరం మసాలా, చికెన్ మసాలా రెండు కలిసి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు నేను టమాటా వేస్తాను కంపల్సరీ. ఈరోజు ఎందుకు వేయలేదంటే రైసు కొబ్బరి పాలు పలావ్ కాబట్టి దీంట్లో టమాటా వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో స్వీట్ ఉంటుంది, పులుపు ఉంటుంది. దీంట్లో టమాటా వేసినా వేయకపోయినా ఒకటి, ఎందుకంటే కట్టా పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని దీంట్లో వేయలేదు, కట్టాలో వేసాను. ఎప్పుడూ వేయకూడదు. ఇది ఈరోజు పిల్లలకి నచ్చిన విధంగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరీ వేస్తాను టమాటా. ఈరోజు కొబ్బరి పేస్ట్ వేసాను కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేస్తే ఇది కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు రెడీగా ఉన్నారు భోజనం చేయడానికి. చూసారా, నేను ఎప్పుడు అలా వండితే కట్ట లేనప్పుడు పులుసుగా చారు అలా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అదే కలుపుకోవాలి కాబట్టి. ఇప్పుడు కలుపుకోవటానికి కట్టా చేశాను కాబట్టి ఇది నంచుకోవటానికి పక్కన కొంచెం వేసుకోవటానికి తప్ప ఇది కలుపుకుంటాం కాదు. నంచుకోవటానికి పెరుగు చట్నీ అవి ఉంటాయి కాబట్టి. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత రుచికరమైన చికెన్ కర్రీ, కొబ్బరి పాల పొలం. చూసారుగా, ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారుగా, నేనైతే బాస్మతి రైస్ వేసాను. వైట్ రైస్తో మామూలుగా వైట్ రైస్ వండుకుంటాం కదా, ఆ రైస్తో బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసాక ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. చూసారా, ఇలాగొస్తే కూర రెడీ అయిపోయినట్టు. ఇలాగా ఆయిల్ వచ్చేస్తే కూర రెడీ అయిపోయినట్టు. చూసారా, ఇలా ఉంటే టమాటా రసం ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు అలా ఇష్టం. చూసారా, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వండుతున్నాను ఫ్రెండ్స్ పిల్లలు అడిగినప్పుడు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.